'హరిహర వీరమల్లు' సినిమా మీద బెనిఫిషియల్ నుంచే కూడా విపరీతంగా ట్రోలింగ్ వస్తుందన్నమాట. చాలా దారుణంగా జేస్తున్నారు. ఒక్కొక్క చోట్ల అయితే హీరో, హీరోయిన్ ఫేసులు కూడా లిప్ సింక్ లేకపోవడం కానీ, ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలాగా కనిపిస్తున్నారని జెప్పేసి దారుణంగా ట్రోలింగ్ జేస్తారు. సో, ఇప్పుడు మూవీ టీమ్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా అంటే వాటిని చేంజ్ చేయాలని, లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది అని అనుకుంటున్నారంట. మరి అది ఎప్పటినుంచి అమల్లోకొస్తది? ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు థర్డ్ డే సినిమా రిలీజ్ అయ్యి. సో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ సినిమా మీద కంప్లెయింట్ అయితే వెళ్ళిందనమాట. ఎందుకంటే ఆయన అన్నారు ఏదో వీఎఫ్ఎక్స్ జాప్యం జరిగిందని చెప్పి. సో, దాన్ని కరెక్ట్ చేసే పనిలో ఉన్నారు టీం అని చెప్పి. సో, ఎందుకంటే సినిమాని ఫాస్ట్‌గా అనుకున్న టైంకి రిలీజ్ చేయాలనే ఇదితో జ్యోతికృష్ణ గారు అయితే ఈ సినిమాని ఫుల్‌గా ఫినిష్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో, అయితే ఆఖరి రోజు వరకు కూడా ఆయన పనిచేస్తూ ఆ ఓవర్సీస్ ప్రింట్లు కూడా ఆఖరి రోజునే వెళ్ళాయన్నమాట రిలీజ్‌కి ఒక ముందు పొద్దున్నే. సో, ఆ టైంకి దాకా కూడా టెన్షన్ రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పి కాపీ అందరికీ అక్కడికి వెళ్ళేదాకా కూడా అందరికీ టెన్షన్‌గానే వచ్చిందనమాట. సో, టికెట్లు కూడా సినిమా షో స్టార్ట్ అయ్యే ముందు 3, 4 గంటల ముందే బయటకు వచ్చాయి. సో, అందరికీ కూడా టెన్షన్ షో ఉందా లేదా అసలు ఉందా లేదా అని చెప్పి. సో, ఇంత టెన్షన్‌లో సినిమా చూసిన ఫ్యాన్స్‌కి అయితే కొంత అసంతృప్తి అయితే మిగిలిందనమాట. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా పూర్‌గా వచ్చింది. సో, పంచతంత్రం సీరియల్ చూస్తున్నట్టుగా ఉంది. ఆయన గుర్రం నడిపించుకొస్తుంటే. సో, అట్లా కొన్ని షార్ట్స్ కూడా అసలు ఆయనే కాదు కొన్నిటిలో వేరే అతన్ని పెట్టారు. అది మరి వాడారా ఏంటి అని చెప్పి రకరకాలుగా కంప్లైంట్స్ వచ్చాయి. సో, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు త్వరలోనే కరెక్ట్ చేస్తారని చెప్పి. సో, జ్యోతికృష్ణ గారు కూడా క్లారిటీ ఇచ్చారనమాట. సో, ఏవైతే ల్యాగ్ అని ఫీల్ అవుతున్నారో సీన్స్ అవి కొన్ని ట్రిమ్ చేస్తాము. సో, ఖచ్చితంగా వీఎఫ్ఎక్స్ మీద మళ్ళీ వర్క్ చేసి రీలోడెడ్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ నీట్‌గా థియేటర్స్‌లోకి తీసుకొస్తాము. అది ఇవాళ నుంచే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వర్క్ అయిందా లేదా ఏంటనేది తెలీదు గానీ, అది ఎప్పుడైతే అప్పుడు ఇన్‌స్టంట్‌గా నెక్స్ట్ షో నుంచి రెడీ చేసేస్తామని చెప్పారనమాట. సో, ఏంటంటే ఆ కాపీ అనేది థియేటర్ వాళ్ళకి వెళ్తుంది ఖచ్చితంగా. సో, ఆ కాపీ ఏదైతే ఉందో అదే ప్లే చేస్తారు ఖచ్చితంగా. సో, అది ఇవాళ జరగచ్చు, లేకపోతే సండే జరగచ్చు, మండే నుంచి జరగచ్చు. ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదంటారు. సో, ఒక 2, 3 రోజుల ముందే ఎప్పుడూ కూడా అవుట్‌పుట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కరెక్షన్స్ అనేవి ఆలోపు చేసేసుకుని లాస్ట్ మినిట్ దాకా పని చేస్తూ ఉంటే ఇంకా పని అవ్వకపోవచ్చు. సో, ఎప్పుడు కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంకా చాలామంది వారం ముందే ఓవర్సీస్ ప్రింట్లు పంపించేస్తారు. సో, ఎందుకంటే సినిమా చూసుకున్నాం బాగుంది కాన్ఫిడెంట్‌గా ప్రమోషన్ చేసుకోవచ్చు. సో, అది అవుట్పుట్ వచ్చినాక ప్రమోషన్ చేస్తే అది వేరేలా ఉంటుంది. ఎందుకంటే నమ్మకం మనది బాగా ఆడుతుందని నమ్మకంతో కొంచెం ఖర్చు పెడతారు నిర్మాతలు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా ఏం రత్నం గారు టెన్షన్ పడుతూ సినిమా బిజినెస్ అవ్వక లాస్ట్ మినిట్లో బిజినెస్లు అయ్యి మళ్ళీ బిజినెస్ అయినా కూడా థియేటర్ ఇష్యూలు వచ్చి కొంతమంది ఇక్కడ లోకల్గా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లో వదలకపోవడం, అక్కడ బుకింగ్స్ ప్రాపర్గా స్టార్ట్ చేయకపోవడం. సో, ఇంత అన్ని రకాలుగా అన్ని సెంటర్లో టెన్షన్ నడిచిందనమాట. సో, అన్నీ దాటుకుని సినిమా అయితే వచ్చిన తర్వాత వీఎఫ్ఎక్స్ వల్ల కేవలం టాక్ అనేది తేడా వచ్చిందని చెప్పొచ్చు. సో, అది ప్రాపర్గా ఉండుంటే ఖచ్చితంగా దీన్ని అయితే ఎవరు ఆపేవాళ్ళు కాదు. సో, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సినిమా చూస్తున్నారు, మళ్ళీ చూస్తున్నారు. కామన్ ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్తున్నారు. సో, ఆల్రెడీ మూసుకున్న థియేటర్లు కూడా దీనికి తెరుచుకున్నాయన్నమాట. సో, ఖచ్చితంగా ప్రతి ఏపీటీఎస్ మొత్తం నలుమూలలా హరిహర వీరమల్లు ప్రభంజనం నడుస్తుంది. అయితే నిన్న ఒకరోజు వర్షాలు భారీగా ఉండటం వీక్ డే అవడం వల్ల సినిమా కొంచెం కలెక్షన్స్లో దెబ్బపడింది. సో, మళ్ళీ వీకెండ్కి అది పుంజుకుంటుంది. సినిమా బిజినెస్ అంతా కూడా ఆదివారం పూర్తయ్యేలోపు బిజినెస్ ఏం రత్నం గారు ప్రాఫిట్స్లో ఉంటారని చెప్పి మాట్లాడుతున్నారు. సో, మరి చూడాలి మండే నుంచి ఎలాంటి మ్యాజిక్ జరుగుద్ది, ఈ సినిమా ఇంకెంత దూరం రికార్డ్స్‌కి దూరం వెళ్తుందని చెప్పి.